చూడండి ఇంకా మునిగే పోయింది, ఇంకా అసలు తగ్గలే. చూడండి ఇది బుడమేర కట్ట. చూడండి అసలు వాటర్ అస్సలు తగ్గలేదండి వీళ్ళకి. మరి అదిగో ఇల్లులు చూడండి నీళ్ళల్లోనే ఉన్నాయండి. ఇంకా అదిగో ఎంత కిటికీలు ఎత్తి వచ్చినాయి చూడండి వాటర్. ఇది బుడమేర కట్ట అనమాట. ఆ సింప నుంచి అది మొత్తం నిండిపోయింది. చూడండి దయచేసి పాపం వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు అవి షడానికి వచ్చేసినాయి. సామాన్లు కూడా ఏమీ తీసుకోలేదు. తీసుకోకపోతే తలుపులు తీసున్నాయంట, మొత్తం కొట్టుకుపోయాయండి. పాపం ఏమీ లేవు. సింగల్ ఇల్లు అయితే పైన వాళ్ళకి ఏమంత ఏం లేదు, కానీ వాటి కింద ఉన్న ఇల్లులన్నీ కొట్టిపోయినాయి. మాకైతే ఒక ఆమెకైతే గ్యాస్ బండ కూడా కొట్టుకుపోయిందంట. గ్యాస్ బండ కూడా లేదు పాపం. దయచేసి పాపం చాలా మనకు సాయం చేయండి. మనందరం సాయం చేస్తే కానీ అలా బయట పడలేరు, కోలుకోలేరు. ఎందుకంటే సామాన్లని మంచాలు అయితే అసలు ఎక్కడెక్కడ ప్లేవిటి మొత్తం ఊడిపోయినాయండి మంచాలు. ఆ మంచం అస్సలు పనికి రావు. ఇవి డ్రెస్సింగ్ టేబుల్ అస్సలు పనికి రాదు. అవేంటంటే ప్లేవిటి కదండి, ఎక్కడ శుభ్రంగా మొత్తం ఊడిపోయినాయండి. చూడండి అలాగా. ఇంకా చూడండి ఆ ఇల్లు చూడండి, కిటికీ చూడండి నీళ్ళు ఎంతవరకు వచ్చినాయో. ఆ పక్కన ఇల్లు చూడండి నీళ్ళు అలా అది చూడండి ఎలా మునిగిపోయినాయో ఏంటో పాపం షడానగా. ఇప్పుడు అసలు కోలుకోలేరండి వాళ్ళు. సామాన్లు మళ్ళీ మొత్తం కొత్తవి కొనుక్కోవాలి. కొనుక్కుంటేనే అవుతుంది, లేకపోతే వాళ్ళు ఎక్కడ పండుకుంటారు ఏంటి. దయచేసి ఇంతలా కొంచెం సాయం చేసామనుకో వాళ్ళు గడ్డన పడతారు. అది మనం సాయం చేసినట్టు ఉంటుంది. దయచేసి కొంచెం సాయం చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం సాయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు కొంచెం దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా పెట్టుకున్నాను, అంత తెలియట్లేదు ఎవరికి. కొంచెం నాకేమో ఇష్టము వీడియోలు తీయాలని, అందుకని నేను ఫోను మరీ కొనుక్కొని దాని మీద గొడవాడి కొనుక్కొని తీసుకుంటున్నాను వీడియోలు. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు అసలు చెప్పేది కూడా రాదండి, పేరు పెట్టడం కూడా నాకు రావండి. ఎందుకంటే నాకు చదువు రాదు, కాకపోతే నాకు వీడియోలు తీయాలని